Hello and hi friends, welcome back to Krishna's tutorials. ఇక్కడ చూస్తే AP LAWCET 2020 వెబ్ కౌన్సిలింగ్ లాస్ట్ డేట్ ఎక్స్టెండెడ్ టిల్ 19/2/2021 ఫర్ ఆప్షన్ ఎంట్రీ అండ్ క్యాండిడేట్ వెరిఫికేషన్. సో ముఖ్యంగా మనకు 2 అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఒకటి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి, ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి డేట్ ఎక్స్టెండ్ చేశారు. 18th ఉంటే 19th చేశారు. సో 19th డేట్ వరకు మీరు వెబ్ ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, 19th నైట్ వరకు కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఎక్స్టెండ్ చేశారు. సో ఇక్కడ AP LAWCET 2020 రివైజ్డ్ నోటిఫికేషన్ అని కనిపిస్తుంది. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. కానీ మీకు ఇక్కడ షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్లో ఒక కొత్త కాలం అయితే యాడ్ చేశారు. సో 19/2/2021లో LLB అయినా LLM అయినా 3 years అయినా 5 years అయినా 9 AM నుంచి 5 PM వరకు ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు వెళ్ళొచ్చు. వెళ్ళి సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోవచ్చు. సో కొందరు మొన్న అడిగారు, బ్రదర్ నేను బెంగళూరులో ఉన్నాను, సో అనివార్య కారణాల వల్ల వెరిఫికేషన్కి అటెండ్ అవ్వలేకపోయానని అడిగారు. సో చాలామంది ఈ విధంగా ఉంటారు కాబట్టి ఒక డేట్ ఎక్స్టెండ్ చేసి మీకోసం ప్రత్యేకంగా ఒక రోజు మొత్తం కేటాయించడం జరిగింది. సో ఎవరైనా సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకోనట్లయితే సో 19/2/2021 అంటే రేపు మీరు కంపల్సరీగా వెళ్ళే ప్రయత్నం చేయండి. అది కూడా 9 AM నుంచి 5 PM మధ్యలోనే మీరు సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకోవాలి కాబట్టి సో టైం, ట్రావెలింగ్ అన్నీ కూడా చూసుకోండి. సర్టిఫికేట్స్ అన్నీ కూడా ముందే ప్రాపర్గా సెట్ చేసుకొని ఉండండి. ఫ్రెండ్స్, మరి ఈ 19/2/2021 రోజు స్పెషల్ కేటగిరీ వాళ్ళు కూడా వెళ్ళొచ్చా వెళ్ళొద్దా అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కానీ ఎవరైనా ఉన్నట్లయితే వెళ్ళండి. సో వెళ్ళి రిక్వెస్ట్ చేసినట్లయితే డెఫినెట్లీ దే విల్ రెస్పాండ్. ఫ్రెండ్స్, మీకు ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్ అంటే ఇప్పుడు వెరిఫికేషన్ కోసం ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో సో వాళ్ళకు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు కూడా వెబ్సైట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ చదవండి. సో అందులో మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి, స్టేజ్ 1, తర్వాత సెకండ్ చేయాల్సిన పని ఏంటి, స్టేజ్ 2. సో ఈ విధంగా స్టేజెస్ ప్రకారం స్టెప్ బై స్టెప్ వెరీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వెరీ క్లియర్గా కూడా కంటెంట్ అనేది ఉంది. సింపుల్ అండ్ ఈజీ లాంగ్వేజ్లో ఉంది. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా మీరు పెట్టుకోవచ్చు అని కూడా వీళ్ళు విత్ స్క్రీన్ షాట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ చెప్పాను, సో మళ్ళీ కూడా చెప్తున్నాను. సో చూడనట్లయితే ఒకసారి చూడండి, తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. సో వన్స్ వెబ్ ఆప్షన్స్ ఎంటర్ చేసిన తర్వాత లాగౌట్ అవ్వండి కంపల్సరీ. సో ఓకే ఫ్రెండ్స్, దట్ వాజ్ ఆల్ ఇన్ దిస్ వీడియో. రేపు 19/2/2021 రోజు LLB అయినా LLM అయినా స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్న LLB 3 years అయినా LLB 5 years అయినా అందరూ కూడా ఎవరు సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకోలేదో ఈ 3 daysలో 16, 17, 18లో మీరు వెరిఫికేషన్ చేయించుకున్నట్లయితే 19th రోజు వెళ్ళే ప్రయత్నం చేయండి. వెళ్ళి సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకోండి. తద్వారా మీరు వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సీట్ అయితే సంపాదించవచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.